అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా పిఎస్ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6,30,000 విలువ చేసే 21.800 గ్రాముల గంజాయితో పాటు 2 వాహనాలను 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. గత 2 వారాలుగా మదనపల్లిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత నెల నుంచి సుమారు 27 కిలోల గంజాయితో పాటు 10 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. సుమారు 20 మంది గంజాయి సేవించే మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఎవరికైనా గంజాయి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తప్పకుండా తెలియజేయాలన్నారు. మనం లాస్ట్ 2 వారాలుగా మదనపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో వివిధ డెకోయ్ ఆపరేషన్లో చేసి మరియు సమాచారం పెట్టి ఒక హ్యూజ్ పెద్ద గాంజా నెట్వర్క్ని మనం వెతికి తీయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనకి 3 ఇంపార్టెంట్ గంజాయి ముద్దాయిలు కమర్షియల్ క్వాంటిటీ గాంజాతో సుమారు 21 కేజీలు 800 గ్రాముల గాంజాయితోని పట్టుబడడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి జాఫర్ అలీ కింద గుర్తించాము. మరియు వాళ్ళ గ్యాంగ్ పెడ్లర్స్ కనెక్షన్స్ అందరినీ కూడాను ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుండి 2 బైక్స్ 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి 6,30,000 ఈచ్ కేజీ ఆఫ్ గాంజా అరౌండ్ 30,000 కేజీస్కి 30,000 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ విలువ వచ్చి అరౌండ్ సుమారు 2 లక్షలు ఉంటుంది. ఇందులో 2 వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంతకుముందు గాంజాయి కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు. సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అండ్ ఇందులో మనకి పట్టుబడడం జరిగింది. ఈ క్రమంలో లాస్ట్ 1 వీక్లో మనం 27 కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. క్యూములేటివ్గా 4 to 5 కేసెస్ పెట్టి 10 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ 1 వీక్లో. ఇదంతా కూడా మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్, పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ని ఇందులో పెట్టడం జరిగింది. అండ్ 20 మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనర్స్, కొంతమంది అరౌండ్ 20s and 25 ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము ఆల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయి బారిన పడితే మీ జీవితాలు భవిష్యత్తులో మీకు దూరం అవుతాయి మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషలీ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేస్తాం నెక్స్ట్. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తాం. బట్ ప్రాసెస్ అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ప్రాపర్గా అది ఫైల్ పుటప్ చేసి ఎన్డీపీఎస్లో మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరి మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ పీడీ యాక్ట్ కానీ పెట్టి వాళ్ళని డిటైన్ చేస్తాం. ఈ ఆలోచన ఉందండి. చిన్న ట్రాన్స్ఫర్స్ వాటిలో పడి కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఆల్రెడీ ఒక ఎస్ఐని నామినేట్ చేసాము. బట్ ఈ వర్క్ అంతా చేసింది కూడా యాజ్ ఆఫ్ నౌ లోకల్ ఎస్హెచ్ఓస్, లోకల్ సిఐ టీమ్ అండ్ ఎస్బీ స్టాఫ్ వాళ్ళకి వచ్చిన సమాచారం అండ్ డెకో ఆపరేషన్ మేరకు చేస్తున్నారు. మదనపల్లి 1 town 2 town ఎస్ఐస్ మరియు మదనపల్లి తాలూకా టీమ్, ముదివేడు ఎస్ఐ అండ్ ఎస్బీ స్టాఫ్ దీనిలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి. పట్టుబడిన గాంజా అంతా కూడాను మనకి జిల్లాలో ఎక్కడ కూడా పండించింది కాదండి. మనకి బ్యాక్వర్డ్ లింక్ వచ్చి ఒడిస్సాలో వస్తుంది. ఒడిస్సా నుండి వాళ్ళు వివిధ రూపాల్లో తీసుకొస్తున్నారు. బస్ ద్వారా, ట్రైన్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చుకొని ఇక్కడ లోకల్గా పెడ్లర్స్ ద్వారా చిన్న ప్యాకెట్స్గా చేసుకొని కన్జ్యూమర్స్కి అందజేస్తారు.